రైట్, నెక్స్ట్ వచ్చేసి టీఆర్ మాల్థస్ పాపులేషన్ థియరీ. టీఆర్ మాల్థస్ పాపులేషన్ థియరీ. సో టీఆర్ మాల్థస్ మనకి రెండిట్ల మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. ఏంటిదంటే పాపులేషన్ గ్రోత్, ఫుడ్ సప్లై పాపులేషన్ గ్రోత్ ఎలా పెరుగుతాయి, దానివల్ల పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాని మీద మనకి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎవరు మాల్థస్ చూడొచ్చు. మనకి 1798లో మాల్థస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పాపులేషన్ అనేది మన ఫుడ్ సప్లై మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది పాపులేషన్. రైట్, నెక్స్ట్ టీఆర్ మాల్థస్ ప్రకారం ఏంటిదంటే పాపులేషన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో పెరిగితే ఫుడ్ సప్లై అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుందని చెప్తున్నారు. అంటే స్క్వేర్ రూట్లో అదే కదా. ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ ఎట్ ద జియోమెట్రిక్ రేట్ అంటే 2 అనేది 4 అనేది 16 32 ఇలా మనకి సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో పాపులేషన్ పెరుగుతూ ఉంటే అదే రేట్లో ఏం పెరగాలి, ఫుడ్ సప్లై కూడా పెరగాలి, అప్పుడే మనుషులు బతుకుతారు. కానీ ఫుడ్ సప్లై అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో పెరగదు, ఫుడ్ సప్లై అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే పెరుగుతుంది, అర్థమెటిక్ రేట్లోనే పెరుగుతుంది అని చెప్తున్నాడు. మనం చూడండి 1 2 3 4 5 ఇలానే పెరుగుకుంటూ పోతుంది ఏది ఫుడ్ అనేది. సో ఇది మేజర్ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద టీఆర్ మాల్థస్ థియరీ. ఏంటిది? పాపులేషన్ వర్సెస్ ఫుడ్ సప్లై. ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో. టీఆర్ మాల్థస్ థియరీ ఏ బేసిక్ ప్రిన్సిపల్స్ పైన బేస్ అయ్యిందంటే పాపులేషన్ వర్సెస్ ఏంటిది ఫుడ్ సప్లై బేసిస్ పైన. సో కాబట్టి పాపులేషన్ అనేది ఏ విధంగా పెరుగుతుందంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో పెరిగితే ఫుడ్ సప్లై అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో పెరుగుతుంది. 1 2 3 4 ఇలా పెరుగుకుంటుంది. 1 టన్ 2 టన్స్ 3 టన్స్ 4 టన్స్ అనేది. కానీ పాపులేషన్ అనేది 1 ఉంటే 2 ఇద్దరు అయ్యారు, 2 నలుగురు అవుతారు, 9 ఏమవుతారు 16 అవుతారు, 16 మంది మళ్ళీ 32. సో ఇలా మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో పెరుగుతూ ఉంటుంది తప్ప మనకి అర్థమెటిక్గా పెరగదు. ఈ ఫుడ్ సప్లై అనేది రెండింటిల మధ్యన ఏమవుతుంది, మిస్బ్యాలెన్స్ అవుతుంది. లేదా పాపులేషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఫుడ్ సప్లై అనేది తక్కువ అవుతుంది. అందువలన మనకి సో నేచర్ అనేది కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. నేచర్ అనేది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని పెట్టుకొని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేది తన యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఆ ముఖ్య ఉద్దేశాలు మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత. ఫస్ట్ అయితే మీరు బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. టీఆర్ మాల్థస్ ఏం చెప్పాడు, ఏ రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు, పాపులేషన్ని ఫుడ్ సప్లైని రిలేషన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడు. పాపులేషన్ ఏ విధంగా పెరుగుతుంది అంటున్నాడు, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ రేట్లో పాపులేషన్ పెరిగితే అదే రేట్లో మన ఫుడ్ సప్లై కూడా పెరగాలి. కానీ ఫుడ్ సప్లై అలా పెరగట్లేదు. సో ఫుడ్ సప్లై అనేది మనకి అర్థమెటిక్ రేట్లోనే పెరుగుతుంది అని చెప్పేసి ఇది బేసిక్ ఫండమెంటల్ ఐడియా. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది. మనకి మాల్థసియన్ థియరీ ఆఫ్ ద వాట్ పాపులేషన్ ఇది బేసిక్ ఐడియా. అయితే ఇప్పుడు ఈ బేసిక్ ఐడియాని మనము కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, మన మాల్థసియన్ థియరీ ఆఫ్ ద పాపులేషన్ థియరీ ఎక్స్పోనెన్షియల్ పాపులేషన్ అండ్ అర్థమెటిక్ మీన్స్ ఆఫ్ ద వాట్ ఫుడ్ సప్లై రాబర్ట్ మాల్థస్ థాల్మన్. సో ద బ్యాలెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ గ్రోత్ అండ్ ఫుడ్ సప్లై కెన్ బి ఎస్టాబ్లిష్ త్రూ ద ప్రివెంటివ్ అండ్ ద పాజిటివ్ చెక్స్ అన్నాడు. ఆ రెండింటిల మధ్యన బ్యాలెన్స్ చేయాలి. అంటే ఫుడ్ సప్లై అంతా పెరగట్లేదు కదా, పాపులేషన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుంది, కానీ ఫుడ్ సప్లై అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుంది. అంటే రెండింటిల మధ్యన గ్యాప్ ఏర్పడింది. మరి పాపులేషన్ అంతగా పెరిగినప్పుడు వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయాలి కదా. పాపులేషన్కి అంత పెరిగినప్పుడు వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయాలంటే ఏం చేయాలి, పాపులేషన్ తగ్గించాలి. పాపులేషన్ తగ్గించడానికి కోసం కొన్ని ఏమున్నాయంట, ప్రివెంటివ్ చెక్స్ ఉన్నాయంట, కొన్ని ఏమో పాజిటివ్ చెక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. పాజిటివ్ చెక్స్ అండ్ ప్రివెంటివ్ చెక్స్ అనేటివి ఉన్నాయి. ఈ రెండు అనేటివి ఫుడ్ని కానీ మరి నెక్స్ట్ ఏంటిది పాపులేషన్కి మధ్య ఏం చేస్తాయి, మనకి బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయని చెప్తున్నాడు. ప్రివెంటింగ్స్ కానీ పాజిటివ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు అనేవి మనకి పాపులేషన్ మధ్య ఏంటి బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయని చెప్తున్నాయి. సరే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ చూద్దాం మనం. సో ఇప్పుడు టీఆర్ మాల్థస్ ఇంతకుముందే చెప్పా. రైట్, నెక్స్ట్ వన్ టీఆర్ మాల్థస్ ఏం చెప్పాడన్నాం, సేమ్ స్టోరీ అగైన్ పాపులేషన్ జామెట్రిక్లో పెరుగుతుంది. రైట్, ఇతను ఏమని చెప్తున్నాడు, ద పాపులేషన్ వుడ్ బి ఫర్ ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి, ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ ఏమవుతుంది ప్రతి కంట్రీలో డబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ అనేది డబుల్ అవుతుంది. ఆ డబుల్ అయిన పాపులేషన్కి సరిపడేంత ఫుడ్ మన దగ్గర ఉండదు అని చెప్తున్నాడు. మరి సరిపడేంత ఫుడ్ ఉండాలంటే ఏం చేయాలి అంటే దానికోసం నేచరే కొన్ని డిసైడ్ చేసుకున్నదని చెప్తాడు. వాటిని ఏమని పెట్టాడు, చెక్స్ అని పేరు పెట్టాడు. ప్రివెంటివ్ చెక్స్ అండ్ పాజిటివ్ చెక్స్ అని పేరు పెట్టాడు. ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ ప్రివెంటివ్ చెక్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ పాజిటివ్ చెక్ అని చెప్తాడు. అంటే ఫుడ్ సప్లైని పాపులేషన్ రెండింటిలో ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, లేకుంటే ఫెమైన్స్ వస్తాయి కదా. సో లేకుంటే ఫెమైన్స్ వస్తాయి. సో అందువలన ఇక్కడ మనకి టీఆర్ మాల్థస్ థియరీ యొక్క బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఏంటిదంటే ఎంతమంది అయితే పాపులేషన్ పెరుగుతున్నారో అన్నింటిలో ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఫుడ్ సప్లై ఉంది ఇక, ఫుడ్ సప్లై నెక్స్ట్ ఏంటి పాపులేషన్ ఉంది. సో పాపులేషన్ గ్రోత్ ఉంది. సో ఎంత పాపులేషన్ గ్రోత్ ఉందో అంత ఫుడ్ సప్లై కూడా గ్రో అవ్వాలి.
ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. इस दोनों में बैलेंस करने के लिए क्या लाया है इन्हें बताया है कि సో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి కోసం క్యా బోలా హై, దీనికి పాజిటివ్ చెక్స్ ఉంటాయంట. కొన్ని నేచరే సెట్ చేసుకుంది పాజిటివ్ చెక్స్, కొన్ని మనం చెక్ చేసుకోవాలి ప్రివెంటివ్ చెక్స్. ఇవి మనుషుల వల్ల వచ్చినాయి ఏంటి, పాజిటివ్ చెక్స్ అండ్ ప్రివెంటివ్ చెక్స్ అనేవి ఉన్నాయి మనకి. వీటికి ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ అవుతుందంట. పాజిటివ్ చెక్స్ అనేది న్యాచురల్, మనం ఏం చేయలేం. పాజిటివ్ చెక్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో మనకి న్యాచురల్గా వచ్చేటివి. సో ప్రివెంటివ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాన్ మేడ్, మనం ఆర్టిఫిషియల్, మనం చేయాల్సిన పనులు. ఇవన్నీ చేయడం ద్వారా మనం చేయాల్సిన పనులు కొన్ని నేచర్ చేస్తుంది అనమాట. ఈ రెండిట్ల వల్ల ఏమవుతుందంట, ఈ రెండిట్ల మధ్య ఏం మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు, టిఆర్ మాల్తస్. లేదంటే ఫుడ్ సప్లై బాగా తగ్గిపోతుంటుంది, పాపులేషన్ పెరిగిపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రెండింటిల మధ్యన బ్యాలెన్స్ లేదనుకోండి, అప్పుడు ఫెమైన్స్ వచ్చేసి ఎక్కువ మంది ఏమవుతారు, చనిపోతూ ఉంటారా లేదా. సో ఈ రెండింటిల మధ్యన బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటుంది నేచర్. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కోసమే మన పాజిటివ్ చెక్స్ ప్రివెంటివ్ చెక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎవరు, టిఆర్ మాల్తస్. ఫుడ్ సప్లైకిను పాపులేషన్ గ్రోత్కి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కోసం మనకి పాజిటివ్ చెక్స్ ప్రివెంటివ్ చెక్స్ ఉన్నాయి. ఈ రెండు అనేవి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుందని చెప్తున్నాడు. సో దెన్ మూవింగ్ ఆన్ టు ద వాట్ ఆర్ ద పాజిటివ్ చెక్స్. పాజిటివ్ చెక్స్ ఏంటిదంటే, ఏదైనా మనము నేచర్ అనేది తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఎవరిని తన దగ్గరికి రానిది నేచర్ అనేది ఏం చేస్తుంది, అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంటుంది. అక్కడ కూడా ఇక్కడ పాజిటివ్ చెక్స్ అంటే ఏంటిదంటే, ఇక్కడ చూడండి, పాజిటివ్ చెక్స్ అంటే పెద్ద ఎపిడమిక్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోవడం కానీ, వార్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోవడం కానీ, స్టార్వేషన్ వల్ల ఎక్కువ మంది చనిపోవడం కానీ, ఫెమైన్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోవడం కానీ, ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ డిజాస్టర్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోవడం కానీ, ఇవన్నిట్ల వల్ల ఏం జరుగుతున్నాయంటే పాపులేషన్ అనేది తగ్గుతుంది ఇవన్నిట్ల వల్ల. సో పాపులేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఫుడ్ అనేది పాపులేషన్ తగ్గిపోయినప్పుడు అప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతారు కదా. నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమైతే ఫుడ్ సప్లై అనేది పెరగడం, అంటే ఫుడ్ సప్లై ఉన్న జనాలకు ఏమవుతుంది, సరిపోతుంది. సో ఫుడ్ లేకపోవడం వల్ల, సో ల్యాక్ ఆఫ్ ద ఫుడ్ సప్లై వల్ల ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది మనకి. సో అందువల్ల ల్యాక్ ఆఫ్ ఫుడ్ సప్లైని మరి బ్యాలెన్స్ చేయాలంటే ఎపిడమిక్స్ కానీ, వార్స్ కానీ, స్టార్వేషన్ కానీ, ఫెమైన్స్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ తగ్గి మళ్ళీ ఏమైతే బ్యాలెన్స్ అనేది అయిపోతుందని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్గా ఎక్కువ మందిని చంపిపడేయాలండి. ఎక్కువ మంది చచ్చిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, పాపులేషన్ తగ్గడం వల్ల ఫుడ్ సప్లై ఉన్న వాళ్ళకి సరిపోతుందని. దీన్ని అతను ఏమని పేరు పెట్టాడు, పాజిటివ్ చెక్స్ అని పేరు పెట్టాడు. అంటే పాజిటివ్ చెక్స్, నెగిటివ్ కాదు, పాజిటివ్గా. ఇది పాజిటివ్గా ఎందుకు పాజిటివ్గా అంటున్నాడు, ఎక్కువ మంది చనిపోవడం వల్ల ఉన్న వాళ్ళకి ఫుడ్ సప్లై అవుతుంది కాబట్టి పాజిటివ్ చెక్ అని చెప్తున్నాడు. ఇది నెగిటివ్గా అని తీసుకోవట్లేదు టిఆర్ మాల్తస్, పాజిటివ్ చెక్ అన్నాడు. సో ఎక్కువ మంది వీటి వల్ల చనిపోతే ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది ఏమైతే సప్లై అవుతుంది. అందువల్ల సో ఫుడ్ సప్లై కానీ పాపులేషన్ కొత్తగా రెండు బ్యాలెన్స్ అవ్వడానికి కోసము నేచర్ అనేది కొన్ని పాజిటివ్ చెక్స్ని పెట్టుకుంది. ఆ పాజిటివ్ చెక్స్ ద్వారా ఎపిడమిక్స్ వస్తాయని చెప్తున్నాడు. సపోజ్ ఇప్పుడు కోవిడ్-19 ఉంది, అది మనుషులు క్రియేట్ చేశారా, నేచర్లో వచ్చిందా మనం పక్కన పెడితే, కోవిడ్-19 వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఎంత లేదన్నా ప్రపంచం మొత్తంలో 2 కోట్ల మంది చనిపోయి ఉంటారు ఈజీగా. అంటే 2 కోట్ల మంది పాపులేషన్ని మనం తగ్గించామంటే దట్ ఈస్ వాట్ ఏ బిగ్గెస్ట్ పాజిటివ్ చెక్. సో పాజిటివ్ చెక్ అని అంటే 2 కోట్ల మంది పాపులేషన్ భూమిపై నుంచి తగ్గిపోయారు, అది బిగ్ పాజిటివ్ చెక్ అని చెప్పొచ్చు. యుద్ధాల వల్ల ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల చాలా మంది చనిపోయారు, తగ్గిపోవడం వల్ల అడుగుతా పాజిటివ్ చెక్ అని చెప్తున్నాడు. అంటే మన పర్స్పెక్టివ్లో నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ థియరీ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం, టిఆర్ మాల్తస్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం. టిఆర్ మాల్తస్ పర్స్పెక్టివ్లో మాట్లాడినప్పుడు అది పాజిటివ్ చెక్. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, చాలామంది వరకు చనిపోయారు. సో ఒకటి పాజిటివ్ చెక్ అని చెప్తున్నాడు. ఓకేనా. ఫెమైన్స్ వచ్చి కరువు వల్ల ఎంతోమంది చనిపోతున్నారు ఆఫ్రికాలో, అది కూడా ఏమంటున్నాడు, పాజిటివ్ చెక్ అని. ఇలా నేచర్ అనేది ఎప్పటికప్పుడు తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఎప్పుడైతే సో పాపులేషన్ తగ్గించుకోవడానికి నేచర్ దగ్గర ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ఫెమైన్స్ కానీ, ఎపిడమిక్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఎక్కువ మంది గుట్టుకోమంటే సో రెండు ఏమైతే బ్యాలెన్స్ అవుతాయని చెప్తున్నాడు. ఎవరు, టిఆర్ మాల్తస్. అందువల్ల వీటిని ఏమంటున్నాడు, పాజిటివ్ చెక్స్గా చెప్తున్నాడు. ఏమన్నాడు, పాజిటివ్ చెక్గా చెప్తున్నాడు. సో ఓకేనా, డన్, అర్థమైంది అనుకుంటా మీకు. సో ఎగ్జామినేషన్లో అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ పాజిటివ్ చెక్స్ ఆఫ్ ద వాట్ టిఆర్ మాల్తస్. ఇవే కాదు, వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, కానీ నీకు మైండ్ అనేది పనిచేయాలి ఎగ్జామినేషన్లో. నువ్వు స్ట్రెస్లో, అంత స్ట్రెస్లో ఫస్ట్ రోజు 2 పేపర్లు రాసి నెక్స్ట్ డే పొద్దున్నే మన 3rd పేపర్ ఉంటుంది మన ఎకానమీ, అప్పటి వరకు నీకు మైండ్ పనిచేస్తో లేదు ఫస్ట్ 2 పేపర్లు రాసిన తర్వాత. నెక్స్ట్ 2nd రోజు. సో కాబట్టి నెక్స్ట్ ఎపిడమిక్స్ కానీ, నెక్స్ట్ వార్స్ కానీ, స్టార్వేషన్ కానీ, ఫెమైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయి, మనకి పాజిటివ్ చెక్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రివెంటివ్ చెక్స్ అంటే రాకముందే కదా. ప్రివెంటివ్ చెక్స్ అంటే రాకముందే. పాజిటివ్ చెక్స్ అంటే మనం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రివెంటివ్ చెక్స్ అంటే రాకముందే మనం కాపాడుకోవాలి. ప్రివెంటివ్ చెక్స్ అంటే మనం చేయాల్సినవి. ఎవరు ప్రివెంట్ చేస్తారో, ఇది మ్యాన్ కైండ్, మనం చేయాలి. మనం చేసేది ఏంటి, లేట్గా మ్యారేజ్ చేసుకోవాలి. అశోక్ నగర్లో అక్కడిక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతుండాలి, 30-31 పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైతే పిల్లలు అనడానికి టైం అనేది ఏమైతుంది, తగ్గిపోతూ ఉంటుందా లేదా. సో దట్ ఈస్ అ పాయింట్. అంటే నేను జోక్ కోసం చెప్పినా, మళ్ళీ సీరియస్గా తీసుకునేది. ఓకే,
రైట్. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు 25 ఇయర్స్కే మ్యారేజ్ అయింది అనుకోండి, 27 ఇయర్స్ ఒక పిల్లల్ని అంటే 30 సంవత్సరాలకి రెండవ పిల్లల్ని అంటారు. అదే 30 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఒక్కరు పిల్లల్ని అంటారు. ఆటోమేటిక్గా పాపులేషన్ ఏమైతే తగ్గిపోతుంటుంది జనరల్గా. సో లేదు అంటే ఈ కాంటెక్స్ట్ మరి ఏజ్ ఎక్కువైంది కదా తీసుకుందాం. ఇప్పుడు పల్లెటూళ్ళలో తీసుకున్నాం అనుకో, అమ్మాయికి 21 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు చాలా మంది. 21 సంవత్సరాలకు పెళ్లి చేయగానే నెక్స్ట్ ఏమైతే మనకి 25 ఇయర్స్కి ఫస్ట్ బేబీని, ఆ తర్వాత 28 ఇయర్స్కో 29 ఇయర్స్కో సెకండ్ బేబీని అంటారు మనకి జనరల్గా. ఇది ట్రెండ్ మన పల్లెటూళ్ళలో నడుస్తుంటుంది. అదే ఈ అమ్మాయికి 25 ఇయర్స్కే మ్యారేజ్ చేసామనుకో, ఈ అమ్మాయికి 25 ఇయర్స్కే మ్యారేజ్ చేస్తే సో 28 ఇయర్స్కి ఏమైతే మనకి ఒకటే బేబీని కనడానికి అవకాశం ఉంటుంది. మేబీ 30 ఇయర్స్లో మేబీ కంటే కనొచ్చు, లేకపోతే లేదు, ఒక బేబీతోటి సరిపెట్టుకోవచ్చు. సో అలా మన పాపులేషన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటిది మనకి లేట్ మ్యారేజెస్. ఏంటిది లేట్ మ్యారేజెస్ అనేది ఏంటి? ఒక ప్రివెంటివ్ చెక్ అనమాట. అది మనం తీసుకోవాలి, హ్యూమన్ కైండ్ తీసుకోవాలి. నేచర్ అయితే నువ్వు పెళ్లి చేసుకోవద్దు పిల్లలు కనద్దని చెప్తుంది, నేచర్ చెప్పదు కదా, మనం తీసుకోవాలి. అందువల్ల ఏమంటున్నాం, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ చెక్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటిది? సెల్ఫ్ కంట్రోల్ అండ్ సింపుల్ లివింగ్. ఇక ఏం చేయాలి? సో కాషాయ వస్త్రాలు వేసుకొని ఉండాలంటే, అంతకు మించి దాని మీనింగ్ అదే కదా. సెల్ఫ్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ ఏంటి? సింపుల్ లివింగ్ అంటే కాషాయ బట్టలు వేసుకొని బంబం పోలేనా తనాలి. నెక్స్ట్ టు హెల్ప్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద వాట్ పాపులేషన్ గ్రోత్ అండ్ ద ఫుడ్ సప్లైకి బ్యాలెన్స్కి మెయింటైన్ చేయడానికి కోసము సో సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. లేదు అంటే మనకి లేట్గా మ్యారేజెస్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ప్రివెంటివ్ చెక్స్ కిందకి వస్తాయి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ వాడడము, ఇట్లాంటివన్నీ కూడా లేట్గా పిల్లల్ని కనడము, సో లేదంటే ఒక్కరిని కనడము. సో ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏంటి? ఒక్కరిని కనడము. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకి? సో ప్రివెంటివ్ చెక్స్ కిందకి వస్తాయి అన్నమాట మనకి. సో దీనివల్ల ఏమవుతుంది? పాజిటివ్ చెక్స్ వల్ల ప్లస్ ప్రివెంటివ్ చెక్స్ వల్ల రెండింటి వల్ల ఏమైతే మనకి పాపులేషన్ కానీ ఫుడ్ సప్లై కానీ రెండేమైతే బ్యాలెన్స్ అయిపోతాయి. పాపులేషన్ కానీ ఫుడ్ సప్లై రెండేమైతే బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అర్థమవుతుందా? రెండు కూడా ఏమైతే బ్యాలెన్స్ అయిపోయి మనకి బెటర్గా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్రిటిసిజం అంతా ఎందుకంటే ఇదంతా కూడా వెస్టర్న్ యూరోప్ లాంటి దేశాలలో, చాలా దేశాలలో పాపులేషన్ అనేది ర్యాపిడ్గా పెరిగి దాని ద్వారా ఫుడ్ సప్లై కూడా పెరిగింది. కానీ మాల్దాస్ ఏమన్నాడు? సో పాపులేషన్ అనేది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరిగితే ఫుడ్ సప్లై అర్థమెట్రిక్లో పెరుగుతుంది, రెండింటిలో మధ్య మిస్బ్యాలెన్స్ అవుతుంది. కానీ చాలా వరకు మన ప్రపంచ దేశాలను అబ్జర్వ్ చేసినప్పుడు పాపులేషన్ పెరిగిన దాని ప్రకారము ఫుడ్ సప్లై కూడా పెరిగింది. కానీ మనోడు ఏమన్నాడు? జియోమెట్రిక్లో పెరుగుతుంది, అర్థమెట్రిక్లో పెరుగుతున్నాడు. జియోమెట్రీ లేదు, అర్థమెట్రిక్ లేదు, అంతా వేస్ట్ అని తెలిపోయింది మనకి. సో కాబట్టి రెండవది ఏంటిది? టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ డెవలప్ అయిపోయినప్పుడు చూడొచ్చు, అమెరికాలో ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా పెరిగింది పాపులేషన్ కన్నా ఎక్కువగా. మెనీ టైమ్స్ ద ఫుడ్ ప్రొడక్షన్ has increased more than population growth in America. 2% of the population working in the agriculture sector in the US. Still GDP is about $14 trillion. 2% మంది అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నారు, కానీ $14 trillion ఆఫ్ ద జీడిపి ఉంది అమెరికాది. సో ఇప్పుడైతే 21 trillionsకి పెరిగింది. అగ్రికల్చర్ మాట్లాడుతున్నాం మనము. సో అమెరికా లాంటి దేశాలలో మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ కన్నా కూడా ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగింది టెక్నాలజీ వల్ల. సో టీఆర్ఎస్ మాల్సాస్ టెక్నాలజీని పెద్దగా యూజ్ చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? Malta stated that one of the reasons for the limited food supply is the non-availability of the land. However, the amount of the food supply in the various countries are increased due to the increasing of the globalization. Globalization వల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. అలాగే గ్లోబలైజేషన్ వల్ల చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, హైబ్రిడ్ సీడ్స్ వచ్చినాయి. హైబ్రిడ్ సీడ్స్ ద్వారా పంట ఉత్పత్తులు పెరుగుతున్నాయి. తక్కువ ల్యాండ్ ఉన్నా కానీ తక్కువ ల్యాండ్లో ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ పంటల్ని పండిస్తున్నాం. ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చేసినాయి మనకి ఈరోజు. సో ఇవన్నిటిని కూడా టీఆర్ఎస్ మాల్దాస్ ఎక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోలేడు. ఆ టెక్నాలజీస్ కానీ ఫుడ్ సప్లై పెరుగుతుంది కానీ, సో ఇవన్నీ కూడా హై హీల్డింగ్ వెరైటీస్ వచ్చినాయి కానీ మనం ఇవన్నీ ఏం తీసుకోలేదు. ఏదో తీసుకోకుండా ఆయన ఏదో జస్ట్ ఆ కాన్సెప్ట్లు తీసుకున్నట్టు పాపులేషన్ ఇలా పెరుగుతుంది, ఇది ఇంత ఎక్స్ వై జెడ్ అన్నాడు అంతే. సో అర్థమైంది కదా. సో క్రిటిసిజం ఏంటిదంటే ఫుడ్ సప్లై అనేది తగ్గుతుంది, పాపులేషన్ పెరుగుతుంది అని చెప్తాడు. పాపులేషన్ పెరుగుతుంది కరెక్టే, కానీ ఫుడ్ సప్లై తగ్గుతుంది అనేది అబద్ధం. ఎందుకంటే ఫుడ్ సప్లై అనేది ప్రపంచంలో ఈరోజు పెరిగింది. ఇది ప్రపంచం 800 కోట్ల పాపులేషన్కి రీచ్ అయినా భూమి మీద ఉన్న ల్యాండ్ అయితే మారలేదు కదా. భూమి మీద ఉన్న ల్యాండ్ ఎంత ఉందో అంతే ఉంది. అయినా సరే 800 కోట్ల జనాభాకి ఈరోజు ఫుడ్ అందుతుందా లేదా? అందుతుంది. ఎలా అందుతుంది అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్స్ జరిగినాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్స్, హైబ్రిడ్స్ వల్ల తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ పంటల ఉత్పత్తి జరుగుతుంది మనకి. అండ్ నేచురల్ కలామిటీస్ తట్టుకునే పంటల్ని తీసుకొచ్చాము ఈరోజు రకరకాలుగా. సో అందువలన ఇలాంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కానీ వీటన్నిటిని కూడా టీఆర్ మాల్దాస్ కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఓన్లీ జనరల్లో పాజిటివ్ చెక్స్ అన్నాడు, ప్రివెంటివ్ చెక్స్ అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. పాపులేషన్ అర్థమెటిక్ అన్నాడు, పాపులేషన్ ఏమో జియోమెట్రిక్ అన్నాడు, ఫుడ్ సప్లై ఏమో అర్థమెటిక్ అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ అర్థమెటిక్ని కూడా జియోమెట్రిక్ చేయొచ్చు మనం.
ఏదో ఫుడ్ సప్లై ఏదైతే ఉందో ఆ ఫుడ్ సప్లై అదే అర్థమెటిక్లో పెరుగుతుందని చెప్పాడు, కానీ ఆ ఫుడ్ సప్లై కూడా అర్థమెటిక్ కాదు. ఆ ఫుడ్ సప్లైని కూడా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లోకి మార్చేంత టెక్నాలజీ రోజు మనకు ప్రపంచంలో అవైలబిలిటీ ఉంది. అందువల్లనే కదా 800 కోట్ల పాపులేషన్ పెరిగినా కానీ భూమి అయితే పెరగలేగే కదా, భూమి ఎంత ఉందో అంతే ఉంది. అయినా సరే ఈరోజు ప్రపంచం మొత్తానికి ఇంకా ఆహారం అందుతుందంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అవైలబిలిటీ ఉండడం వల్లనే. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా టీఆర్ మాల్తాస్ కన్జర్వేషన్లోకి తీసుకెళ్ళడం. అమెరికా లాంటి దేశాలలో పాపులేషన్ గ్రోత్ కన్నా ఫుడ్ గ్రోత్ రేటే ఎక్కువ జరిగింది, ఫుడ్ సప్లై గ్రోత్ రేట్ ఎక్కువగా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు టీఆర్ మాల్తస్ చెప్పినవన్నీ కూడా చాలా వరకు సూట్ కావట్లేదు. సో ఆయన చెప్పింది ఒక ఇన్సైట్ మనకు, ఓకే ఇలా జరిగితే ఇలా జరగచ్చు అన్నది ఒక ఇన్సైట్ అయితే ఉంది, కానీ ఆ ఇన్సైట్ అనేది మనం ప్రాక్టికల్గా వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు అది సో మనకి సూటబుల్ అవ్వట్లేదు. సో అనేది మనకి ఈ థియరీ పైన ఉన్నటువంటి ఏంటి మనకి క్రిటిసిజం. ఓకే, సో మేజర్. సో ఇది మనకి సో టీఆర్ మాల్తస్ ప్రపోజ్ చేసినటువంటి థియరీ అనమాట మనకి, ఇది టీఆర్ మాల్తస్. సో పాపులేషన్ పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది అని చెప్పేసాడు మనకి. ఓకేనా, సో ఇది ముచ్చట. ఎవరు చెప్పిన ముచ్చట్లు? సో మనకి టీఆర్ మాల్తస్ చెప్పిన ముచ్చట. దేని గురించి? పాపులేషన్ వర్సెస్ ఫుడ్ సప్లై. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఏం చెప్తుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ పాపులేషన్ గ్రోత్. ఇదేం చెప్తుంది? పాపులేషన్ గ్రోత్ వర్సెస్ ఫుడ్ సప్లై చెప్తుంది. పాపులేషన్ గ్రోత్ వర్సెస్ ఫుడ్ సప్లై ఎవరిది? మాల్తస్ థియరీ.